హైదరాబాద్ లో సుమారు 5 గంటలుగా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ప్రముఖ సినీ నిర్మాతలు దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. దిల్ రాజు ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. దిల్ రాజు, శిరీష్, దిల్ రాజు కుమార్తె హన్సితారెడ్డి నివాసాల్లో తనిఖీలు చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్, సీఈఓ చెర్రీ, మైత్రి భాగస్వాముల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. మ్యాంగో మీడియా సంస్థలోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ ప్రాంతాలను మొత్తం 55 టీంలతో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన భారీ బడ్జెట్ చిత్రాలు సంక్రాంతికి విడుదలయ్యాయి. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలకు దిల్ రాజు నిర్మాతగా ఉన్నారు. ఇక పుష్ప 2 మైత్రి మూవీ మేకర్స్ బ్లాక్ బస్టర్ కొట్టారు. పుష్ప 2కు 18,000 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ప్రముఖ నిర్మాతల ఇళ్లలో, కార్యాలయాల్లో జరుగుతున్న ఐటీ సోదాలకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఇప్పటికే 5 గంటలుగా మైత్రి మూవీ మేకర్స్ అలాగే నిర్మాత దిల్ రాజు ఇల్లు, కార్యాలయాలు, వారికి సంబంధించిన కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. ఎంతవరకు వచ్చాయి ఈ సోదాలు? ప్రస్తుతం ఈరోజు ఉదయం నుంచి కూడా జరుగుతున్నటువంటి సోదాలు మాత్రము మొత్తం సినీ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులకు ఫైనాన్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటిపైన కూడా దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి రత్తయ్య అనే అతని వ్యక్తి కూడా సినిమా ప్రొడ్యూసర్స్ కి ఫైనాన్స్ చేస్తుంటారు. అతని ఇంటిపైన కూడా దాడి ప్రస్తుతం సోదాలు జరుగుతున్నట్టుగా జరుగుతుంది. దీంతో పాటు పుష్ప సినిమాకి పనిచేసినటువంటి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో సుకుమార్, అక్కడ కూడా వాళ్ళ ఆఫీస్ కూడా ఐటీ రైట్స్ జరుగుతున్నట్టుగా మనకైతే ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం అయితే ఉంటుంది. అంటే ప్రస్తుతం ఇది ఏంటంటే ప్రతిసారి కూడా సినిమా రిలీజ్ టైంలో కానీ రిలీజ్కి ముందు కానీ మొత్తం కూడా ఆదాయ వ్యవహారాలకు సంబంధించి మొత్తం కూడా చూస్తుంటారని కూడా సినీ వర్కర్స్ వాళ్ళ నుంచి వస్తున్నటువంటి విషయం అనమాట. ఎందుకంటే ప్రతిసారి కూడా దీనికి సంబంధించి ఐటీ రావటం, వాళ్ళందరూ కూడా దానికి సంబంధించి మొత్తం కూడా చెక్ చేస్తూనే ఉంటారు. దానిలో భాగంగానే ఈ రోజు కూడా వచ్చారు, అలా చేస్తున్నారని కూడా మనకి ఆ మూవీ టీమ్స్ కూడా ఇస్తున్నటువంటి అప్డేట్ అనమాట. అయితే ప్రస్తుతం అయితే ఇప్పటికీ మనం చూడొచ్చు, మైత్రి మూవీస్ దగ్గర మాత్రం ఆఫీస్ దగ్గర ఉదయం 5 అంటే ఆ ప్రాంతం నుంచి కూడా ఇప్పటిదాకా దాదాపు 5 గంటలు దాటిపోయింది. మొత్తం కూడా దీనికి సంబంధించి ఎంక్వైరీ కూడా చేస్తున్నట్టు సంబంధం. అంటే పుష్ప 2 సినిమా దాదాపు ఇప్పటికే 1850 కోట్లు వసూలు చేసినట్టుగా అధికారికంగానే వాళ్ళు ప్రకటించారు. కాబట్టి ఇది ఇంకా రన్ అవుతున్నట్టు పరిస్థితి ఉంది. అంటే దాదాపు 2000 క్లబ్లోకి చేరిపోతుంది. ఈ సినిమా పైన ఎంత కలెక్షన్స్ వచ్చాయి ఏంటి అంటే వివిధ ప్రాంతాల నుంచి ఎంత కలెక్షన్స్ వచ్చాయి, దీనికి జీఎస్టీ కట్టారా లేదా, ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పే చేశారు, మొత్తం ఫస్ట్ సినిమాకి ఎంత బడ్జెట్ అయింది, మొత్తం ఓవరాల్గా ఇలా అన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి లెక్కలు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. దీంట్లో ఇటు మైత్రి మూవీస్తో పాటు ఇటు సుకుమార్ రైటింగ్స్ కూడా దీంట్లో భాగస్వామ్యమైన ఉంది. కాబట్టి 2 సంస్థలకు సంబంధించి కూడా దీంట్లో మొత్తం కూడా ఇన్కమ్ సంబంధించి ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా వాళ్ళకి సంబంధించి అంటే ప్రతిసారి కూడా ఇలాంటి పెద్ద పెద్ద భారీ బడ్జెట్ సినిమాలు తీస్తున్నప్పుడు నిర్మాతలు ఏంటంటే వాళ్ళకి సంబంధించిన ప్రతి లెక్క కూడా చాలా పకడ్బందీగానే చెప్తారు, చూపిస్తారు కూడా. క్యాల్కులేటెడ్గా చేసినటువంటి ప్రతిది కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఇస్తుంటారు. ఎందుకంటే మళ్ళీ ఫర్దర్గా వాళ్ళు సినిమాలు చేయాలి. కాబట్టి దీనికి సంబంధించి హీరోలకు ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు, ఆర్టిస్టులకు ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎంత వరకు అయింది, వీటన్ని ఆ లెక్కలతో పాటు వీళ్ళకి బిజినెస్ ఎంత అయింది అంటే థియేటర్కల్ బిజినెస్, దాంతోపాటు ఓటీటీ, మిగతా అన్ని బిజినెస్లు ఎంత అయినాయి, దాని తర్వాత ఎక్కడి నుంచి ఎంత వచ్చింది, ఏ రిలీజ్ ఎంత వచ్చింది. ఎందుకంటే మనం చూడొచ్చు పుష్ప 2కి సంబంధించి చూస్తుంటే ఇది డిసెంబర్ 5న రిలీజ్ అయిన ఈ సినిమాకి బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇవ్వటం 2 తెలుగు రాష్ట్రాల్లో. కానీ దాంతోపాటు టికెట్ రేటు కూడా దాదాపు 1100 రూపాయలు పెంచడం జరిగింది. ఎక్కువగా ఆ టికెట్ రేటు పెంచడం కూడా జరిగింది. ఈ సినిమా కూడా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అవటం ఇప్పటికి కూడా నడుస్తుంది. కాబట్టి కలెక్షన్స్ పరంగా, ఆదాయ పరంగా చూస్తుంటే మైత్రి మూవీస్ కి బాగానే లాభాలు రావడం కూడా జరిగింది. వాళ్ళే 1850 కోట్లు ఇలా వచ్చింది, కలెక్షన్స్ వచ్చాయని కూడా వాళ్ళు అధికారికంగా ప్రకటించారంటే ఇంకా ఎంత ఉంటుంది అనేది కూడా ఇక్కడ క్యాలిక్యులేట్ చేయవచ్చు. కాబట్టి దీనికి సంబంధించి లెక్కలన్నీ కూడా ప్రస్తుతం ఐటీ అధికారులు అయితే మొత్తం కూడా సోదాలు చేస్తూ ఎంక్వైరీ చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. దీంట్లో ఏదన్నా కూడా జెన్యూన్ గానే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి గత చాలా సార్లు కూడా ఇలాంటి సోదాలు జరిగాయి. కాబట్టి దీనికి సంబంధించి లెక్కలన్నీ కూడా చూపిస్తున్న అవకాశం అయితే ఉంది. ధన, థ్యాంక్ యూ వెంకట్. ఇక నిర్మాత దిల్ రాజు నివాసం వద్ద ఐటీ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఎంతసేపటి వరకు ఐటీ అధికారుల
ఈ సోదాలు కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఎటువంటి కీలక సమాచారాన్ని ఐటీ అధికారులు సోదాల్లో కనిపెట్టారు? తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ప్రముఖ నిర్మాతల నివాసాల్లో సోదాలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చాంశంగా మారాయి. ఉదయం 6 గంటల నుంచి దాదాపు 10 చోట్ల 55 ప్రత్యేక బృందాలుగా ప్రముఖ ప్రొడ్యూసర్స్ నివాసాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నేను బంజారాస్లో ఉన్నటువంటి దిల్ రాజు మెగా సినిమాలు ఇటీవల కాలంలో 2 భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కించినటువంటి ప్రముఖ దర్శకుడు, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధినేత, ఇటీవల కాలంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతనికి FDC చైర్మన్ పదవిని కూడా చెప్పారు. అయితే ఇటీవల కాలంలో దిల్ రాజు 2 భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించాడు. గేమ్ చేంజర్, రామ్ చరణ్ నటించినటువంటి గేమ్ చేంజర్ కావచ్చు, హీరో వెంకటేష్ నటించినటువంటి సంక్రాంతి కోసం ఈ 2 సినిమాలకు కూడా దిల్ రాజే ప్రొడ్యూసర్గా వివరించారు. ఈ ప్రొడ్యూసర్ ప్రస్తుతం మనం చూడొచ్చు, దిల్ రాజు నివాసంలో కూడా కేంద్ర బలగాల ఆధీనంలో CRPS బలగాల నేతృత్వంలో ప్రస్తుతం అయితే సోదాలు కంటిన్యూ కొనసాగుతున్నాయి. సోదాలన్నీ కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. దిల్ రాజు తన నివాసంలోనే ఉన్నాడు. దిల్ రాజు సమక్షంలోనే ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఈ 2 చిత్రాలు కూడా గేమ్ చేంజర్ భారీ బడ్జెట్ తెరకెక్కించారు. గేమ్ చేంజర్తో పాటు సంక్రాంతికి వస్తున్నాం. ఈ 2 చిత్రాలు కూడా దిల్ రాజు నిర్మించారు. ఇందులో అటు ఐటీ శాఖ చెల్లింపుల విషయంలో అవకతవకలు పాల్పడ్డారనే ప్రధాన అభియోగాలతోనే ఈరోజు ఏకకాలంలో దాదాపు 55 బృందాలు, మొత్తం 10 చోట్ల 55 బృందాలు మాత్రము ఈ సోదాలని కంటిన్యూ కొనసాగిస్తున్నారు. దీంతో పాటు దిల్ రాజుతో పాటు మైత్రి మూవీ మేకర్స్ పుష్ప 2 పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్తో తెరకెక్కించినటువంటి పుష్ప 2 సినిమా ప్రొడ్యూసర్ మైత్రి మూవీ మేకర్స్ అధినేతగా ఉన్నటువంటి నవీన్తో పాటు అదేవిధంగా చెర్రీ తన నివాసాల్లో కూడా ఇటు ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తారు. దీంతో పాటు మ్యాంగో సంబంధించినటువంటి మీడియా సంస్థ, ఎందుకంటే ఈ చిత్రాల మొత్తం కూడా ప్రమోషన్స్ అదేవిధంగా డిజిటల్ ప్రమోషన్స్ చేసినటువంటి మ్యాంగో మీడియా సంస్థ అధినేత నివాసాల్లో కూడా సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే సోదాలన్నిటి కూడా ఈరోజు రేపు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. దిల్ రాజు నివాసంలో ఉన్నాడు. ప్రస్తుతం నేను దిల్ రాజు నివాసంలో ఉన్నాను. మనం కెమెరామెన్ పృథ్వీ చూపిస్తున్నటువంటి ఈ విజువల్స్లో దిల్ రాజు నివాసం ఇది. దిల్ రాజు నివాసంలోనే అతని సమక్షంలోనే ఐటీ శాఖ అధికారులు కేంద్ర బలగాల ఆధీనంలో, ఇంట్లో కూడా ఎవరిని రానట్లేదు, ఇంట్లో ఉన్నటువంటి పని మనుషులందరూ కూడా బయటికి పంపించారు. వారి మొబైల్స్ అన్ని కూడా సీజ్ చేశారు. సోదాలు అయ్యేంత వరకు మొబైల్స్ ఎవరు కూడా ఇవ్వరు. ప్రస్తుతం అయితే సోదాలు అనేది కంటిన్యూ కొనసాగుతున్నాయి. సోదాలన్నీ కంప్లీట్ అయ్యేదానికి ఈరోజు కానీ రేపటి వరకు ఈ సోదాలన్నీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇక సోదాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత మరి ఐటీ శాఖ అధికారులు ఈ 2 చిత్రాలు దిల్ రాజు తెరకెక్కించినటువంటి గేమ్ చేంజర్ కావచ్చు, సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, ఈ 2 చిత్రాలకు ఎంత బడ్జెట్ పెట్టారు, ఎంత చెల్లింపులు చేశారు, ఐటీ రిటర్న్స్ ఎంత చెల్లించారన్న దానిపై కూడా దీనికి సంబంధించిన దాంట్లో పూర్తిగా ఐటీ శాఖ అధికారులు సోదాలని కంప్లీట్ అయిన తర్వాత పూర్తి వివరాలు కూడా వెల్లడించారు. సోదాలు అయితే కంటిన్యూ కొనసాగుతున్నాయి. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ప్రస్తుతం దిల్ రాజు ఉన్నారు. దీంతో పాటు 2 చిత్రాలకు తను ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. గేమ్ చేంజర్తో పాటు సంక్రాంతికి వస్తుంది. ఈ 2 చిత్రాలలో కీలక రోల్ అతను ప్లే చేశారు. అతను ప్రొడ్యూసర్గా వ్యవహరించి భారీ బడ్జెట్ని ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేశారు. దీంతో పాటు ఐటీ శాఖ చెల్లింపుల విషయంలో దాదాపు కొన్ని కోట్ల మేరకు ఐటీ చెల్లింపుల విషయంలో అవకతవకలు పాల్పడారన్నటువంటి ప్రధాన అభియోగాలతోనే అటు మైత్రి మూవీ మేకర్స్తో పాటు మరోవైపు దిల్ రాజు తో పాటు మరోవైపు మ్యాంగో మీడియా సంస్థ ఈ 3 నివాసాలు కూడా మొత్తం 10 బృందాలు 10 చోట్ల 55 బృందాలు మాత్రం సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తూ 4 గంటల పాటు సోదాలు అయితే కంటిన్యూ కొనసాగుతున్నాయి. థాంక్యూ సునీల్.